ఈరోజు గోల్డ్ ప్రైస్ చూసుకున్నట్లయితే గోల్డ్ వచ్చేసి 1,30,000 వరకు ఉంది. అలాగే సిల్వర్ ఏమో 2,30,000 వరకు ఉంది. ఇప్పుడు ఇన్వెస్ట్ చేయడం కరెక్టా కాదా ఈరోజు గోల్డ్ ప్రైస్ని బట్టి? సో ఇప్పుడు మీరు ఇన్వెస్ట్‌మెంట్ మాడ్యూల్‌లో చూస్తున్నారా? లేకపోతే ఫిజికల్ గోల్డ్ రూపంలో చూస్తున్నారా? ఇన్వెస్ట్మెంట్ మాడ్యూల్లో సార్. సో ఇన్వెస్ట్‌మెంట్ మాడ్యూల్‌లో మీరు చూసుకున్నట్లయితే గోల్డ్ అనేది ఎప్పుడు ఫిజికల్‌గా మనం కొనుక్కోకూడదు. సో మనం డిజిటల్ గోల్డ్ ఈటీఎఫ్ఏ అంటున్నా. ఈటీఎఫ్ మీద మనం ఇన్వెస్ట్‌మెంట్ చేయాలి. సో ఈటీఎఫ్‌లో మనం ఇన్వెస్ట్‌మెంట్ చేసుకుంటే మనకి 100% రిజల్ట్ అయితే వస్తది. సో ఫర్ ఎగ్జాంపుల్ మీకు చెప్తాను. ఒక నార్మల్‌గా ఒక ఫిజికల్ గోల్డ్ తీసుకున్నాం. ఫిజికల్ గోల్డ్ తీసుకున్నట్లయితే సో దాన్ని మళ్ళీ రీసేల్ చేయడానికి మళ్ళీ అమ్మడానికి దానికి మళ్ళీ కాల్చేసి మళ్ళీ దాన్ని ఇంతే చేస్తారు. దాని మీద మళ్ళీ ప్యూరిటీ మరి చెక్ చేస్తారు. ఎంత కేడీఎం ఉంది మొత్తం చెక్ చేసి లాస్ట్‌లో మనకి అప్పుడు ఆ రోజున్న గోల్డ్ ప్రైస్‌ని బట్టి మనకి రిటర్న్స్ అనేది రావడం జరుగుతుంది. అదే ఈటీఎఫ్ అయితే మొత్తం ప్యూర్ 24 క్యారెట్ గోల్డ్ ఎంతైతే ఉందో అంత మనకి రిటర్న్ అనేది రావడం జరుగుతుంది. సో ఇప్పుడు మనం ఇన్వెస్ట్‌మెంట్ మాడ్యూల్‌లో చూసుకున్నట్లయితే ఈటీఎఫ్ అనేది మనకి బెస్ట్ ఆప్షన్‌గా మనకు అనిపిస్తుంది. అదే మన ఫిజికల్ ఆర్నమెంట్ రూపంలో మనం ఎలా అయినా తీసుకోవాలి. ఇప్పుడు పెళ్ళిళ్ళ సీజన్ వస్తుంది. పెళ్ళిళ్ళ సీజన్‌లో యూజువల్లీ అందరూ అదే తీసుకుంటారు. సో గోల్డ్ ప్రైస్ ఎంతున్నా, ఎంత తగ్గినా గానీ, ఎంత పెరిగినా గానీ మనం కొనేదే గోల్డ్ అనేది. సో బెటర్ మీరు ఇన్వెస్ట్‌మెంట్ మాడ్యూల్‌లో అయితే ఈటీఎఫ్ రూపంలో తీసుకోండి. అదే మీరు ఫిజికల్ ఆర్నమెంట్ రూపంలో తీసుకున్నట్లయితే అది మీరు పెళ్ళిళ్ళ సీజన్ వస్తేనే మీకు అవసరం ఉంటే తప్ప ఇంకా తీసుకోవద్దని నేను సజెస్ట్ చేస్తాను.